గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 4 స్కందాలు పూర్తి, 5వ స్కందాన్ని 7 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 8వ భాగం చెప్పుకుందాం. ఏ రాజు యజ్ఞంలో బ్రాహ్మణోత్తమైన ఋత్వికులు విష్ణుమూర్తిని ప్రార్థించి ప్రసన్నం చేసుకున్నారో అటువంటి యజ్ఞాన్ని ఇంకో రాజు ఎవ్వరూ కూడా చేయలేరు. అలానే ఏ రాజు భార్య గర్భంలో నుంచి ఈశ్వరుడు తనంత తానుగా కొడుకుగా పుట్టాడో అలాంటి పవిత్రమైన యజ్ఞాన్ని చేసిన ప్రభావాన్ని పొందిన మహారాజు నాభికి అతనికి సాటి కాగల రాజులు ఎవరు కూడా భూమండలంలో లేరు. ఆ తర్వాత కథ విను. తండ్రి అరణ్యానికి వెళ్ళిన తర్వాత పూజ్యులకు రాజైన ఋషభుడు తన రాజ్యాన్ని కర్మభూమిగా తెలుసుకున్నాడు. ఆయన మానవులందరికీ కూడా జనులందరికీ ప్రియమయ్యేటట్టుగా కర్మతంత్రం తెలియజేయాలి అనుకున్నాడు. అంచేత ఆ ఆదర్శాన్ని నిలుపడం కోసం గురుకుల వాసం చేశాడు. కర్మలు ఆచరించడానికి తానే స్వయంగా గురువు వద్ద వేదాలు చదివాడు. గురువులకు దక్షిణలు ఇచ్చి వారి ఆజ్ఞ శిరసావహించి దేవేంద్రుడిచ్చిన జయంతిని ఋషభుడు వివాహం చేసుకున్నాడు. ఆయన జనులకు శిక్షణ ఇవ్వడం కోసం గృహస్థ ధర్మాలను ఆచరిస్తూ శ్రౌత స్మార్తాలనే శాస్త్రసహితమైన కర్మల్ని అనుష్ఠిస్తూ ఆ జయంతి వల్ల భరతుడు మొదలైన తనతో సమానమైన 100 మంది కొడుకులను కన్నాడు. పట్టణాలతో, ఆశ్రమాలతో, కొండలతో, చెట్టు చేమలతో నిండిన భూమండలం భరతుని పేరు మీదుగా భరతవర్షం అనే ప్రసక్తి పొందింది. రేపు మనం 9వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. शेकोरा हारती दिगो सद्गुरुनाथ देवा साईनाथ. पांचभौतिक तत्वमुलने हारतलित्वमुरा निर्गुणं मगुस्थिते वीडी एट्ली